హలో హాయ్. నేను ఈరోజు నెల్లూరు చేపల పులుసు ఎలా చేస్తున్నాను నా స్టైల్లో చూసేయండి. ఓకేనా? దానికి కావాల్సిన పదార్థాలు చూపిస్తాను, తయారీ విధానం కూడా చూపిస్తాను. ఓకేనా? స్టార్ట్ చేసేద్దాం. మనకెంతో ఇష్టమైన నెల్లూరు చేపల పులుసు. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చక్కచక్క చూసేయండి. ఆనియన్స్ ఫస్ట్ కట్ చేసేసుకొని, మ్యాంగోస్ అండ్ బెండకాయలు కట్ చేసుకోవాలండి. ముందుగా ఫిష్ అనేది క్లీన్ చేసేసుకొని 1 అవర్ ముందు మ్యాగ్నేట్ చేసి పెట్టుకోవాలి. పసుపు, ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, నిమ్మకాయ అన్ని కలిపేసి మంచిగా ముక్కలకు పట్టేలాగా 1 అవర్ మ్యాగ్నేట్ చేసేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి స్టవ్ వెలిగించి మనకి ఇట్లా వెడల్పు ఉన్న కడాయి పెట్టేసుకొని ఆయిల్ వేసేసుకొని హీట్ అయిన తర్వాత ఆనియన్స్ అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మంచిగా ఫ్రై చేసేసుకొని మనం మ్యాగ్నేట్ చేసి పెట్టేసుకున్న చేపలను వేసేసి కలపద్దండి. ఫిష్ అనేది అస్సలు కలపద్దు, కలిపితే విరిగిపోతుంది. అప్పుడు మనకి తినేటప్పుడు దాంట్లో ఉన్న ముళ్ళులన్నీ మనకి ఇట్లా బయటకు వచ్చేసి ఎంత టేస్ట్ రాదు. నెక్స్ట్ ఒక 2-3 మినిట్స్ ఆగిన తర్వాత అది మంచిగా నూనెలో కొంచెం పచ్చి వాసన పోయే వరకు వేగనివ్వాలి. మనము ఇప్పుడు దీనికి తగ్గ క్వాంటిటీ ఎంత ఫిష్ తీసుకున్నామో దానికి తగ్గ క్వాంటిటీ చింతపండు, ఆ పులుసు అనేది దాంట్లో పోసేసుకొని ఇలా ఈ విధంగా కలుపుకోవాలండి. ఒక క్లాత్ పట్టుకొని చాలా జాగ్రత్తగా కలుపుకోండి, చేతి మీద వాడకుండా. నెక్స్ట్ అనేది ఇలా మనకు మంచి ఇలా ఉడుకుతున్నప్పుడు లాస్ట్లో ఒక 20 నిమిషాలు అయితే కుక్ అయిపోద్దండి ఫిష్ కర్రీ. లాస్ట్లో ఆవాలు, మెంతి పొడి వేసానండి. చాలా సింపుల్, టేస్టీ అండ్ యమ్మీ మన ఫేమస్ నెల్లూరు చేపల పులుసు రెడీ అయిపోయింది. ఫైనల్లీ నేనైతే టేస్ట్ చేసేస్తున్నాను. చూసారు, అమృతం అండి బాబు, అమృతం. చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. ఓకేనా? మీలో ఎంతమందికి ఫిష్ కర్రీ ఇష్టమో చెప్పండి. నాకైతే చాలా ఇష్టం ఫిష్ కర్రీ. ఎందుకంటే ఇది హెల్దీ మనకి కదా, హైస్కి కానీ హార్ట్కి కానీ కొలెస్ట్రాల్ తగ్గించడానికి కానీ ఫిష్ చాలా బాగా ఉపయోగపడుతుంది. పిల్లలకు కూడా ఖచ్చితంగా అలవాటు చేయాలండి ఫిష్ అనేది. అసలు ఇప్పుడు మనం తీసుకుంది ఈ ఫిష్ వచ్చేసి కొరమేను అండి. దానివల్ల ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది. మన ముక్క అనేది మన చికెన్ లాగా ఉంటుంది.